స్టూడెంట్స్, మీకు ఫస్ట్ బీకామ్ సెకండ్ సెమిస్టర్ ఆన్లైన్ క్లాసులు ఆల్రెడీ మీకు స్టార్ట్ అయ్యి ఉన్నాయి. మీకు సెకండ్ సెమిస్టర్ వచ్చి ఫినాన్షియల్ అకౌంటింగ్ 2 పేపర్ ఉంది. అందులో ఆల్రెడీ సిలబస్ మీకు ఇచ్చి ఉన్నాను. ఆ సిలబస్ పరంగా ఫస్ట్ యూనిట్ నుంచి మనకి మెషినరీ అకౌంట్ ఇవ్వడం జరుగుతుంది. మెషినరీ అకౌంట్ ఆర్ 2 టైప్స్, స్ట్రైట్ లైన్ మెథడ్ అండ్ రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ అండ్ యాన్యుటీ మెథడ్. అంటే ఇంకా మెథడ్స్ ఉన్నాయి, కానీ పబ్లిక్లో మనకి యూనివర్సిటీ వారు ఇచ్చేవి 2 మెథడ్స్ మెయిన్లీ ఇస్తారు, స్ట్రైట్ లైన్ మెథడ్ అండ్ రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్. కాబట్టి మనకి ఫస్ట్ స్ట్రైట్ లైన్ మెథడ్ ఈరోజు సమ్ చెప్తాను, నెక్స్ట్ సమ్స్ కూడా కంటిన్యూస్గా డైలీ చెప్పడం జరుగుతుంది. స్టూడెంట్స్, మీకు ఒక సమ్ము ఆల్రెడీ మీకు డిస్ప్లే మీద కనిపించే ఈ సమ్ము ఆన్సర్ ఇది. దీని యొక్క సమ్ మీకు చెప్తాను, మీరు నోట్స్ దగ్గర పెట్టుకుని ముందు నోట్ చేసుకోండి. ఈ సమ్ ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం చెప్తాను, నెక్స్ట్ తెలుగు మీడియం కూడా చెప్తాను. నోట్ చేసుకుంటే ఈ సమ్ ఆన్సర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సమ్ క్వశ్చన్ రాసుకోండి. ఇది పబ్లిక్లో 10 మార్క్స్ ఉంటుంది ఫస్ట్ యూనిట్ నుంచి, అలాగే 5 మార్క్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. టోటల్లీ 15 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. సమ్ ఎక్కించుకోండి స్టూడెంట్స్. On 1st January 2012, Padmaja Traders purchased a machine for 48,000 rupees and spent 2,000 rupees as installation charges. Full stop. On 1st January 2013, an additional machinery cost is on 1st January 2013 an additional machinery cost is 20,000 rupees was purchased. On 1st July 2014, the machinery purchased on 1/1/2012 was sold for 36,000. Depreciation was provided for annually on 31st December at the rate of 10% per annum. A straight line method value of the machinery prepare the machinery account. Straight line method value of the machinery prepare the machinery account for first 3 years. ఫస్ట్ 3 years. తెలుగు మీడియం కూడా ఎక్కించుకోండి. పద్మజ ట్రేడర్స్ వారు జనవరి 1, 2012న ఒక యంత్రాన్ని 48,000 రూపాయలకు కొనుగోలు చేసి 2,000 రూపాయలు స్థాపన ఖర్చులు చేస్తున్నారు. జనవరి 1, 2013న మరొక యంత్రాన్ని 20,000 రూపాయలకు కొనుగోలు చేస్తున్నారు. ఒకటి 2012న కొనుగోలు చేసిన యంత్రాన్ని జూలై 1, 2014న
అమ్మినారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 31న ఖాతా పుస్తకాలు ముగిస్తూ సంవత్సరానికి 10% తరుగుదలను స్థిర వాయిదాల పద్ధతిపై లెక్కిస్తూ యంత్రం ఖాతాను మొదటి 3 సంవత్సరాలకు చూపండి. స్టూడెంట్స్, ఫస్ట్ మనకి ఫిక్స్డ్ లైన్ మెథడ్ ఇది యాక్చువల్గా మనకి వర్కింగ్ నోట్ క్యాలిక్యులేట్ చేసి తర్వాత టేబుల్ వేసుకోవాల్సి ఉంటుంది. కానీ మనకి డైరెక్ట్గా టేబుల్ వేసుకున్నా మనకు ప్రాబ్లం లేదు, అర్థమైంది అనుకుంటే. ఇక్కడ చూడండి, మనకి ముందు సమ్ అర్థం చేసుకోవాలి. మనకి 1/1/2012న 48,000 రూపీస్కి ఒక మిషనరీ పర్చేజ్ చేసి దానికి ఇన్స్టాలేషన్ ఎక్స్పెన్సెస్ 2,000 చేయడం జరిగింది. మొత్తం మనకి మిషనరీ కాస్ట్ ఎంత అయిందంటే ఓన్లీ 48,000 కాదు, 50,000 కాస్ట్ అయింది. ఇక్కడ ఇన్స్టాలేషన్ ఎక్స్పెన్సెస్ అండ్ మిషనరీ కాస్ట్ ఈ రెండు వేరువేరుగా మనము రాసుకున్నాం, టు క్యాష్ అకౌంట్ అని. ఎప్పుడు కూడా మనకి ఇంతకుముందు ఫస్ట్ సెమిస్టర్లో జర్నల్ ఎంట్రీస్ రాసుకునేటప్పుడు ఏ మెషినరీ పర్చేజ్డ్ ఫర్ క్యాష్ అన్నప్పుడు మన జర్నల్ ఎంట్రీ ఏం రాస్తామంటే ఇది ఒక రియల్ అకౌంట్, డెబిట్ ది వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ ది వాట్ గోస్ అవుట్. వచ్చే ఆస్తిని డెబిట్ చేయాలి, పోయే ఆస్తిని నగదును క్రెడిట్ చేయాలి. అంటే మనం మెషినరీ పర్చేజ్ చేసామంటే దీనికి ఎంట్రీ ఏమొస్తుందంటే మెషినరీ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. మనకి వాట్ కమ్స్ ఇన్ మెషినరీ వస్తుంది, ఏం పోతుంది మనకి మన దగ్గర నుంచి క్యాష్ పోతుంది, కాబట్టి 2లో రాసుకున్నాం దీన్ని. అంటే మెషినరీ అకౌంట్ వేస్తున్నాం కాబట్టి మెషినరీ అకౌంట్లో మనకి డేటు 1/1/2012న మనకి మెషినరీ పర్చేజ్ చేసాం కాబట్టి టు క్యాష్ అకౌంట్ అని రాసుకున్నాం. జర్నల్ ఎంట్రీ అక్కడ రాసుకున్నాం మెషినరీ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అని 48,000. దాంతోపాటు మనకి దానికి ఇన్స్టాలేషన్ ఎక్స్పెన్సెస్ కూడా స్థాపన ఖర్చులు కూడా చేయడం జరిగింది. దాన్ని వేరేగా చూపించుకున్నాం ఇక్కడ. టు క్యాష్ అకౌంట్ సేమ్ డేట్, టు క్యాష్ అకౌంట్ 2,000 రూపీస్. క్యాష్ ఆర్ బ్యాంక్ ఏ వర్డ్ అన్నా మనం యూజ్ చేయొచ్చు, కానీ మిషనరీ అకౌంట్ అంతా కంప్లీట్ అయ్యే వరకు కూడా క్యాష్ ఆర్ బ్యాంక్ ఒక వర్డ్ మాత్రమే యూజ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఇన్స్టాలేషన్ ఎక్స్పెన్సెస్ ఏమీ లేకపోతే ఓన్లీ మనకి 48,000 తీసుకోవడం జరుగుతుంది. అంటే మెషినరీ మనకి ఎంత అయింది టోటల్ కాస్ట్ ఇప్పుడు 50,000 అని చెప్పుకోవాలి ఇక్కడ. ఓకే, ఎవ్రీ ఇయర్ మనకి ఇక్కడ ఇంకా ఆ ఇయర్లో ఏమన్నా మెషినరీ పర్చేజ్ చేశారేమో చూసుకోవాలి. 2012లో ఎటువంటి మెషినరీ కూడా మనం పర్చేజ్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఇంకా వేరే డేట్ నేమ్ వేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ జూన్ 1ని కానీ సెప్టెంబర్ 1ని కానీ ఎప్పుడైనా ఏ డేట్నైనా వేరే మంత్లో వేరే మెషినరీ పర్చేజ్ చేస్తుంటే అది కూడా ఇక్కడ డేట్ వేసుకుని టు క్యాష్ అకౌంట్ అని రాసుకోవాలి. మనకి ఆ సంవత్సరంలో ఒకే మెషినరీ వలన ఇంకా డెబిట్ సైడ్ ఇంకేమి రావు. కంపల్సరీగా మనకి క్రెడిట్ వైపుని డిప్రిషియేషన్ ఉంటుంది, ఎందుకంటే మెషినరీ మనం పర్చేజ్ చేస్తున్నప్పుడు దాన్ని ఆ ఇయర్లో యూజ్ చేసుకున్నాం కాబట్టి వాడుకున్నాం కాబట్టి దానికి డిప్రిషియేషన్ కంపల్సరీగా ఉంటుంది. కాబట్టి అది ఎప్పుడు కూడా ఇయర్ ఎండింగ్లోనే డిప్రిషియేషన్ ప్రొవైడ్ చేయాలి. మనకి జనవరి 1ని మనకి స్టార్ట్ అవుతుంది ఇయర్. ఎప్పుడు కూడా మనకి లెక్కలో కూడా క్లియర్గా చెప్పినారు, సమ్లో కూడా చెప్పినారు ఏంటంటే డిసెంబర్ 31తో క్లోజ్ చేస్తున్నారు కాబట్టి డిప్రిషియేషన్ ఎప్పుడు కూడా ఇయర్ ఎండింగ్లోనే క్లోజ్ చేయాలి. అంటే 13/12/2012 ఇయర్ ఎండింగ్లో బై డిప్రిషియేషన్ అకౌంట్ అని రాస్తాం. బై డిప్రిషియేషన్ అకౌంట్ అని చెప్పేసి మనకి ఇది స్ట్రైట్ లైన్ ఫిక్స్డ్ లైన్ మెథడ్ కాబట్టి ఎప్పుడు కూడా మనకి ఎవ్రీ ఇయర్ 10% అని కాల్కులేట్ చేయమన్నారు. అంటే ప్రతి సంవత్సరం కూడా 50,000 మీదే అసలు వాల్యూ ఎంత అయితే ఉందో ఈ 50,000 మీదే మనం కాల్కులేట్ చేయవలసి ఉంటుంది. కాబట్టి డిప్రిషియేషన్ ఫస్ట్ ఇయర్ డిప్రిషియేషన్ వచ్చి 50,000 ఇంటూ 10/100 ఈక్వల్ టు 5,000 డిప్రిషియేషన్ వచ్చింది ఫస్ట్ ఇయర్ డిప్రిషియేషన్. ఇంకా ఫస్ట్ ఇయర్లో ఏం మెషినరీ ఏమీ అమ్మలేదు కాబట్టి ఇంకా ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయ్యింది. ఈ టోటల్ 50,000 వచ్చింది. ఇక్కడ చూసుకుంటే క్రెడిట్ వైపు 5,000 ఉంది. ఈ టోటల్ని ఇటువైపు కూడా టోటల్ చేస్తాం. ఆల్రెడీ మనకి లెడ్జర్ అకౌంట్ ఎలా ప్రిపేర్ చేయాలనేది మనకి తెలుసు ఆల్రెడీ. కాబట్టి 50,000 నుంచి 5,000 లెస్ చేస్తే ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ వచ్చి 45,000 ఉంది. ఈ 45,000 రిమైనింగ్ బ్యాలెన్స్ని ఎప్పుడు కూడా మనం బ్యాలెన్స్ క్యారీ డౌన్ అనుకుంటాం. బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ తేల్చిన నిల్వ.
అది క్యారీ డౌన్ కూడా ఇయర్ ఎండింగ్లో ఉంటుంది 31/12/2012. ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది. క్రెడిట్ వైపు కంపల్సరీగా ఫస్ట్ డిప్రిషియేషన్ అంటే తరుగుదల వేసుకోవాలి. నెక్స్ట్ మనకి బ్యాలెన్స్ మిగిలిన దాన్ని బ్యాలెన్స్ క్యారీ డౌన్ అనాలి. 45,000తో ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది. మనకి ఎన్ని సంవత్సరాలకి మనకి ఫస్ట్ 3 ఇయర్స్కి మిషనరీ అకౌంట్ ప్రిపేర్ చేయమన్నారు కాబట్టి ఫస్ట్ 3 ఇయర్స్కి మిషనరీ అకౌంట్ ప్రిపేర్ చేస్తాం. ఫస్ట్ 3 ఇయర్స్ ఎలా చూసుకోవాలంటే మనకి 2012లో స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ 2013, 2014తో లెక్క సమ్ కంప్లీట్ అవుతుంది. ఓకే, ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది కాబట్టి ఇక్కడ బ్యాలెన్స్ క్యారీ డౌన్. నెక్స్ట్ ఇయర్కి ఏమవుతుంది, ఇక్కడ December 31 కాబట్టి నెక్స్ట్ ఇయర్ మనకి 2012 అయిపోయింది, 31 క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఆ మన్నాడికి ఏమవుతుందంటే అది నెక్స్ట్ ఇయర్కి 1/1/2013 టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ టు తెచ్చిన నిల్వ ఎంత అయిందండి ఇక్కడ 45,000. ఇక్కడ ఏదైతే బ్యాలెన్స్ 45,000 ఉందో దాన్ని ఇక్కడికి మనకి 45,000 ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. ఓకే, మనం 2013లో ఎంత అమౌంట్తో స్టార్ట్ అయ్యామంటే 45,000తో స్టార్ట్ అయ్యాం. ఇంకా ఆ ఇయర్లో మిషనరీ ఏమైనా పర్చేజ్ చేసారో చూసుకోవాలి. మనకి సమ్లో 1/1/2013ని మళ్ళీ ఒక మిషనరీ పర్చేజ్ చేసినట్టు చెప్పడం జరిగింది. అడిషనల్ మిషనరీ పర్చేజ్ చేశారని చెప్పారు, దాని యొక్క వాల్యూ 20,000. కాబట్టి అడిషనల్గా మిషనరీ మళ్ళీ పర్చేజ్ చేశారు కాబట్టి మళ్ళీ మిషనరీ అకౌంట్ టు క్యాష్ అకౌంట్ అని రాసుకున్నాం. దీనికి ఇన్స్టాలేషన్ ఎక్స్పెన్సెస్ ఏమీ లేవు కాబట్టి ఇన్స్టాలేషన్ ఎక్స్పెన్సెస్ ఏమి మనం ఇక్కడ చూపించలేదు. ఓకే, డెబిట్ క్లియర్ అయింది. ఎప్పుడు కూడా మనకి ఒకటి కంటే ఎక్కువ మిషనరీలు ఉన్నప్పుడు ఫస్ట్ మిషనరీని M1 అనుకోవాలి, అంటే మిషనరీ 1. సెకండ్ మిషనరీని M2 అనుకోవాలి, మిషనరీ 2 అనుకోవాలి. అంటే మన డిప్రిషియేషన్ కాల్కులేట్ చేసేటప్పుడు ఏమైనా మిషనరీని షేర్ చేసేటప్పుడు మనకి క్లియర్గా ఉండడం కోసం అలా చూపించుకోవాల్సి ఉంటుంది. ఓకే, మనకి ఫస్ట్ ఇక్కడ డెబిట్ సైడ్ అయిపోయింది సెకండ్ ఇయర్. ఇప్పుడు క్రెడిట్ వైపు వచ్చేటప్పటికి ఈ రన్నింగ్ వేసుకోవాలి కాబట్టి 31/12/2013 వేసుకున్నాం. బై డిప్రిషియేషన్ M1 అంటే మిషనరీ 1 50,000 ఇంటూ 50,000 అంటే దీని యొక్క స్టార్టింగ్ కాస్ట్ ఎంత అవుతుంది, ఫిక్స్డ్ లైన్ మెథడ్ కాబట్టి స్ట్రైట్ లైన్ మెథడ్ కాబట్టి స్టార్టింగ్ కాస్ట్ ఎంత అయితే ఉందో 50,000 మిషనరీ 1 దాని మీదే క్యాల్కులేట్ చేయాలి లాస్ట్ వరకు కూడా, చివరి వరకు కూడా. 50,000 ఇంటూ 10/100 వేసుకున్నాం అంటే మిషనరీ 1 యొక్క డిప్రిషియేషన్ 5,000 వచ్చింది. ఇప్పుడు మనకి అడిషనల్గా ఈ ఇయర్ ఇంకో మిషనరీ కూడా అడిషనల్ మిషనరీ పర్చేజ్ చేస్తాం, దీన్ని మిషనరీ 2 అనుకుంటాం. దీన్ని ఇప్పుడు ఇయర్ స్టార్టింగ్లోనే పర్చేజ్ చేయడం జరిగింది కాబట్టి దీనికి కూడా మనకి 20,000 పర్చేజ్ చేశారు కాబట్టి సేమ్ డేట్ 31/12/2013 బై డిప్రిషియేషన్ M2 అంటే మిషనరీ 2 20,000 ఇంటూ 10/100 ఈక్వల్ టు 2,000 రూపీస్ వచ్చింది మనకి. సెకండ్ ఇయర్లో మనం సేల్ చేసింది ఏమీ లేదు కాబట్టి సెకండ్ ఇయర్ కంప్లీట్ అయినట్టే. ఇప్పుడు 45,000 ప్లస్ 20,000 ఈక్వల్ టు 65,000 అయింది దీని టోటల్. అదే టోటల్ ఇటువైపు కూడా చూపించాలి 65,000. ఇప్పుడు క్రెడిట్ వైపు ఉన్నాయి, 2 డిప్రిషియేషన్లు ఉన్నాయి, టోటల్ 7,000 వచ్చింది. ఈ 65,000 నుంచి ఈ 7,000 లెస్ చేస్తే మిగిలిన రిమైనింగ్ బ్యాలెన్స్ 58,000 58,000 మనకి మిగలడం జరిగింది. దాన్ని రిమైనింగ్ బ్యాలెన్స్ ఎప్పుడు కూడా మనం ఏమంటాం, మనం బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అంటాం, బై తేల్చిన నిల్వ. సేమ్ డేట్ 31/12/2013 ఈ మూడింటికి కూడా ఈ 3 ఐటమ్స్ కూడా అదే డేట్ వేసుకుంటాం. ఇయర్ ఎండింగ్ సెకండ్ ఇయర్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ ఇయర్ 2013 మనకి 31/12/2013 అయింది కాబట్టి నెక్స్ట్ మనకి 1/1/2014 టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. ఇక్కడ టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఎంత అయితే బ్యాలెన్స్ ఉందో దాన్ని నెక్స్ట్ ఇయర్కి టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ కూడా దాని ముందు ఇయర్ కూడా అదే చేసాం చూడండి, బ్యాలెన్స్ క్యారీ డౌన్ 45,000 నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అయింది. అట్లాగే ఇక్కడ కూడా మనకి 58,000 బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఉంది కాబట్టి అది ఇక్కడికి వచ్చేటప్పటికి బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అయింది. ఆ ఇయర్లో 2014లో అడిషనల్గా మిషనరీ ఏమైనా పర్చేజ్ చేసారేమో చూసుకోవాలి. మిషనరీ పర్చేజ్ చేస్తుంటే ఎక్కడ కూడా మనకి సమ్లో చెప్పలేదు కాబట్టి ఇంకేది గ్యాప్ ఉండిపోయింది. నెక్స్ట్ క్రెడిట్ వైపుకి వచ్చేటప్పటికి ఆ సంవత్సరం మనం ఏమైనా మిషనరీ సేల్ చేసారేమో చూడాలి. సేల్ చేసినట్టయితే ఏ డేట్ని సేల్ చేశారో చూసుకోవాలి. కంపల్సరిగా సేల్ చేసిన మిషనరీకి 3 పాయింట్స్ పడతాయి. స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి, 3 పాయింట్స్ పడతాయి సేల్ చేసిన దానికి. ఒకటి, సేల్ చేసిన ముందు ఆ డేటు ఎప్పుడైతే సేల్ చేశారో ఆ డేట్ వేసుకోవాలి.
ఫస్ట్ 3 పాయింట్స్ పడతాయని చెప్పాను. ఫస్ట్ సేల్ చేసిన దాని యొక్క డిప్రిషియేషన్ ఫస్ట్ పాయింట్ అయింది. ఎంతకి సేల్ చేశారో దాని బై క్యాష్ అని రాయాలి. 2 పాయింట్స్ అయ్యాయి. థర్డ్ పాయింట్ ఏంటంటే అది సేల్ చేయడం వల్ల ప్రాఫిట్ ఆర్ లాస్ వస్తుంది. ప్రాఫిట్ కానీ లాస్ కానీ తెలుస్తుంది. ప్రాఫిట్ వస్తే డెబిట్ సైడ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని రాయాలి. ఇక్కడ డేట్ వేసుకుని ఇక్కడ వస్తుంది టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని. ఒకవేళ మనకి లాస్ వస్తే కనుక క్రెడిట్ వైపు ఇక్కడ మనకి బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని లాభ నష్టాలు కాదా అని చెప్పేసి ఇక్కడ రాయడం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నా చూడండి స్టూడెంట్స్, సేల్ చేసిన మెషినరీకి 3 పాయింట్స్ పడతాయి. ఒకటి బై డిప్రిషియేషన్, ఎప్పుడైతే సేల్ చేశారో దాన్ని అప్పటి వరకు క్యాల్కులేట్ చేసి దాని డిప్రిషియేషన్ వేయాలి. సెకండ్ పాయింట్ వచ్చి క్యాష్ అకౌంట్, ఎంతకైతే సేల్ చేశారో దాన్ని బై క్యాష్ బై నగదు ఖాతాని రాయాలి. ఈ 2 పాయింట్స్ కామన్గా వస్తాయి. థర్డ్ పాయింట్ ఏంటంటే ప్రాఫిట్ ఆర్ లాస్, లాస్ వస్తే బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని రాస్తాం, లాభ నష్టాలు ఖాతా అని రాస్తాం. అదే ప్రాఫిట్ వస్తే డెబిట్ వైపున డేట్ వేసుకుని టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని చెప్పేసి టు లాభ నష్టాలు ఖాతా అని చెప్పేసి ఆ బ్యాలెన్స్ ఎంత అవుతుంది అక్కడ వేసుకోవాలి. మీరు ప్రాఫిట్ ఆర్ లాస్ ఎలా తెలుస్తుంది అనుకుంటే చూడండి, ముందు డిప్రిషియేషన్ వేసుకుంటాం. మెషినరీ 1 అమ్మేసినట్టు చెప్పారు మనకి. ఎప్పుడు మనకి 1/1/2012 పర్చేజ్ చేసిన మెషినరీ ఎప్పుడు సేల్ చేశారంటే 1/7/2014 సేల్ చేయడం జరిగింది. కాబట్టి చూడండి ఇక్కడ ఎప్పుడు 1/7/2014 సేల్ చేయడం జరిగింది. కాబట్టి బై డిప్రిషియేషన్ అకౌంట్ మెషినరీ 1 చేస్తున్నాం. ముందు 50,000 × 10/100 అన్నది కామను. ఇక్కడ మనం ఎప్పుడు సేల్ చేస్తాం, మనం 1/7/2014 అంటే జూలై 1నే సేల్ చేస్తాం. అంటే జూన్ వరకునే మెషినరీ యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ జూన్ వరకునే మెషినరీ యూజ్ చేయడం జరిగింది కాబట్టి ఫస్ట్ 6 మంత్స్ మాత్రమే మెషినరీ వాళ్ళ దగ్గర ఉంది. తర్వాత 6 మంత్స్ సేల్ చేసిన తర్వాత మెషినరీ వాళ్ళ దగ్గర ఉండదు. కాబట్టి పద్మజ ట్రేడర్స్ వాళ్ళ దగ్గర ఉండదు. కాబట్టి ఫస్ట్ 6 మంత్స్కి మాత్రమే డిప్రిషియేషన్ క్యాల్కులేట్ చేయాలి. తర్వాత 6 మంత్స్కి డిప్రిషియేషన్ క్యాల్కులేట్ చేయకూడదు. అందుకే 50,000 × 10/100 వేసుకుని ఇంటూ ఫస్ట్ 6 మంత్స్కి మనం క్యాల్కులేట్ చేయాలి. కాబట్టి 6/12 వేసుకున్నాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఆగస్ట్ 1 జూలై 31 అమ్మినట్టయితే జూలై వరకు అంటే 7 మంత్స్ పడుతుంది. 7 మంత్స్ అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై 7 మంత్స్ పడుతుంది. అప్పుడు 7/12 వేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆగస్ట్ 13 అమ్మినట్టయితే ఆగస్ట్ వరకు జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ 8 మంత్స్ మనకి వాళ్ళు యూజ్ చేసుకున్నారు. కాబట్టి ఇక్కడ 8/12 వేసుకోవాలి. ఇక్కడ మనకి జూలై 1నే అమ్మేశారు కాబట్టి అంటే జూన్ నెల వరకునే మాత్రమే ఉంది. కాబట్టి 50,000 × 10/100 × 6/12 వేసుకున్నాం. వేసుకుంటే దాని యొక్క ఆన్సర్ 2,500 వచ్చింది. అంటే మెషినరీ 1 యొక్క డిప్రిషియేషన్ 2,500. నెక్స్ట్ ఫస్ట్ పాయింట్ క్లియర్ అయింది. సెకండ్ పాయింట్ ఏంటి, ఎంతకైతే సేల్ చేశారో లేక సమ్ములో ఎంతకైతే సేల్ చేస్తామని చెప్పారో దాన్ని వేసుకోవాలి. బై క్యాష్ అకౌంట్, బై క్యాష్ ఎంతకి సేల్ చేశారు, మనకి 36,000 36,000 రూపాయలకి అమ్మినారని చెప్పారు. కాబట్టి దాన్ని బై క్యాష్ అకౌంట్ బై నగదు ఖాతా అని చెప్పేసి 36,000 కూడా క్రెడిట్ వైపే చూపించాలి. రెండు కూడా ఈ రెండు క్లియర్ అయిన తర్వాత దానివల్ల మెషినరీ వల్ల ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అన్నది ఎలా తెలుస్తుందంటే యాక్చువల్గా వర్కింగ్ నోట్లో కట్టుకోవాలి. కానీ మీకు ఇక్కడే ఈ టేబుల్లోనే క్లియర్గా అర్థమయ్యేలా చెప్తాను. చూడండి, మెషినరీ 1 మాత్రమే అమ్మారు కాబట్టి మెషినరీ 1 యొక్క కాస్ట్ ఎంత, టోటల్ 50,000 50,000 రూపాయలు. 50,000 అంటే దానికి ఫస్ట్ ఇయర్ డిప్రిషియేషన్ ఎంత అయింది, 5,000 మైనస్ 50,000 మైనస్ 5,000 అంటే ఇంకెంత మిగిలింది మనకి 45,000 మిగిలింది. మళ్ళీ మెషినరీ 1కే సెకండ్ ఇయర్ ఎంత డిప్రిషియేషన్ అయింది, 5,000 అయ్యింది. అంటే ఫస్ట్ ఇయర్ 5,000 డిప్రిషియేషన్, సెకండ్ ఇయర్ 5,000 డిప్రిషియేషన్. అంటే మొత్తం 50,000లో 50,000 నుంచి ఇక్కడ 5 ప్లస్ సెకండ్ ఇయర్ కూడా 5 వచ్చింది. అంటే 10,000 చేస్తే ఇంకెంత మిగిలింది, 40,000 మిగిలింది రిమైనింగ్ బ్యాలెన్స్. 40,000 అంటే ఈ సంవత్సరం డిప్రిషియేషన్ ఎంత వచ్చింది అమ్మేసినప్పుడు 2,500. కేవలం మనకి మెషినరీ 1 మాత్రమే సేల్ చేస్తున్నాం కాబట్టి దాని యొక్క డిప్రిషియేషన్ మాత్రమే తీయాలి. ఇక్కడ 5,000, ఇక్కడ 5,000, 10,000, ఇప్పుడు అమ్మేసిన తేదీ వరకు 2,500, మొత్తం 12,500. 12,500 ఎంత నుంచి లెస్ చేయాలి, 50,000 నుంచి 12,500 12,500 చేస్తే 37,500 ఉంటుంది. అంటే అమ్మేసిన తేదీ నాటికి మెషినరీ యొక్క అసలు కాస్ట్ 37,500. కానీ ఎంత సేల్ చేశారు, 36,000. చూడండి స్టూడెంట్స్, ఇక్కడ
50,000 నుంచి 12,500 తీసివేస్తే అంటే అప్పటి వరకు అమ్మేసిన తేదీ వరకు డిప్రిషియేషన్ ఎంత అయితే ఉందో అంతా లెస్ చేసిన తర్వాత ఎంత అయితే అసలు వాల్యూ ఉందో దానికంటే ఎక్కువ కమ్మితే ప్రాఫిట్, తక్కువ కమ్మితే లాస్. చూడండి ఇక్కడ మనకి 12,500 వచ్చిన టోటల్ ఇది. 50,000 నుంచి 12,500 12,500 చేస్తే 37,500 ఉంది దాని యొక్క అసలు కాస్ట్. అంటే 37,500 కంటే ఎక్కువ కమ్మితే ప్రాఫిట్, తక్కువ కమ్మితే లాస్. కానీ ఎంత కమ్మేస్తారు మనకి 36,000 అంటే 37,500 రూపాయలు ఉంటాయి టోటల్ కాస్ట్. ఎంత కమ్మేస్తారు 36,000 అంటే తక్కువ కమ్మేస్తారు. అంటే 37,500 అసలు వాల్యూ నుంచి 36,000కి అమ్మేస్తారు కాబట్టి 1,500 డిఫరెన్స్ వస్తుంది. అంటే 1,500 తక్కువ కమ్మారు. ఈ 1,500 లాస్ వచ్చింది కాబట్టి బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని ఇక్కడ రాసుకోండి 1,500. ఓకే, ఫస్ట్ ఇయర్ మనకి ఈ సేల్ చేసిన యొక్క మెషినరీ యొక్క ఇది అయిపోయింది, పాయింట్ అయిపోయింది. ఓకే, ఒకవేళ 38,000కి సేల్ చేసినట్టయితే యాక్చువల్ కాస్ట్ ఎంత 37,500 మిగిలింది కదా. అంటే 38,000కి సేల్ చేస్తే 500 ఎక్కువ కమ్మారు. ఆ 500 ఇక్కడ వేసుకోవాలి టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని. ఆ 500 ఇక్కడ చూపించుకోవడం జరుగుతుంది. ఓకే, సేల్ చేసిన దానికి మెషినరీ అయిపోయింది. నెక్స్ట్ ఇంకో మెషినరీ మన దగ్గర ఉండిపోయింది, మెషినరీ 2. దాన్ని అమ్మినట్టు కూడా సేల్ చేసినట్టు ఎక్కడ చెప్పలేదు కాబట్టి మెషినరీ 2 యొక్క డిప్రిషియేషన్ మామూలుగా వేసుకుంటాం 20,000 ఇంటూ సేమ్ డేట్. ఇక్కడ 1/7/2014 వేసుకోవాలి. 3 పాయింట్స్ కూడా అమ్మేసిన తేదీని వేసుకోవాలి. కానీ ఇక్కడ చూడండి 31/12/2014 అంటే మెషినరీ 2 సేల్ చేయలేదు కాబట్టి ఆ మెషినరీని ఎప్పుడు చేసుకున్నాం బై డిప్రిషియేషన్ M2 అని చెప్పేసి లాస్ట్ డేట్ని వేసుకున్నాం 31/12/2014ని. 16,000 ఇక్కడ 2,000 వచ్చింది దాని యొక్క డిప్రిషియేషన్. ఎందుకంటే 20,000 ఇంటూ 10/100 అన్నిటికీ 10% ఉంటుంది డిప్రిషియేషన్. ఆల్రెడీ 10% ఇచ్చారు కాబట్టి ఇక్కడ 2,000 వచ్చింది M2ది. ఇప్పుడు మొత్తం 58,000 టోటల్ నుంచి ఇక్కడ ఉన్న 2,500 ప్లస్ 36,000 ప్లస్ 1,500 ప్లస్ 2,000 ఈ టోటల్ అంతా మనం టోటల్ చేసుకుంటే 42,000 వస్తుంది. ఈ 58,000 నుంచి 42,000 లెస్ చేస్తే మిగిలిన బ్యాలెన్స్ 16,000. దాన్ని ఏమని రాస్తాం మనం 31/12/2014ని బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని రాస్తాం. ఇది స్టూడెంట్స్ సమ్ ఇక్కడితో క్లియర్ అయింది. ఈ బ్యాలెన్స్ క్యారీ డౌన్ని ఇక్కడ ఆల్రెడీ 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి సమ్మ కూడా క్లియర్ అయిపోయింది. ఇక్కడ మనకి బ్యాలెన్స్ క్యారీ డౌన్ని ఇక్కడ January 1 అని చెప్పేసి January 1, 2015 అని చెప్పేసి ఇక్కడికి తీసుకొచ్చి టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని చెప్పేసి 16,000 తెచ్చి ఇక్కడ వదిలేస్తాం సమ్. ఇక్కడతో సమ్ మనకి క్లియర్ అయిపోయినట్టే. ఓకే, 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి సమ్ క్లియర్ అయింది. ఇది నోట్స్ ఎక్కించుకొని ఒక 2-3 టైమ్స్ రివిజన్ చేయండి. మీకు రేపటి నుంచి ఆల్రెడీ మీకు గూగుల్ మీట్లో క్లాసులు చెప్తాను. అలాగే ఇలాంటి క్లాసులు కూడా ప్రిపేర్ చేసి పంపించడం జరుగుతుంది. ఎక్కడెక్కడ నోట్ చేసుకొని ఆన్సర్ చేసుకొని డౌట్స్ ఏమైనా ఉంటే మీకు అక్కడ క్లియర్గా మనకి గూగుల్ మీట్ చేసేటప్పుడు లైవ్లోకి వచ్చేటప్పుడు అక్కడ ఆన్సర్స్ మనకి డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి.